నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. నిజామాబాద్ జిల్లాకైతే సిగ్నేచర్ స్టూడియోస్ రావడం జరిగింది. ఏదైతే మనకి నిజామాబాద్ జిల్లాలోని రూరల్ నియోజకవర్గం అనగానే చాలా పెద్ద నియోజకవర్గం అని చెప్పుకోవాలా. ఏదైతే మనకి ఈ రూరల్ నియోజకవర్గంలోని మంచిప్ప ఏదైతే మనకి ముంపు ప్రాంతాలు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నామో, యాసంగి పంట గురించి మనం మాట్లాడుకోవాలా. ఎవరైతే రైతన్నలు ఇవాళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో ఇందులో భాగంగానే మనమైతే మంచిప్ప, దాంతోపాటు ఈ ముంపు ప్రాంతాలైనటువంటి కొన్ని ఏరియాలకైతే మన సిగ్నేచర్ స్టూడియోస్ అయితే రావడం జరుగుతూ ఉంది. ఏదైతే రైతన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో డైరెక్ట్ ఇంటర్గేట్ అయితే కావడం జరుగుతూ ఉంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడ ఏ నాలుగు దిక్కులు చూసినా కూడా పంట పొలాలు ఏవైతే మనకి వరి చేనులు ఏవైతే ఉన్నాయో పూర్తిగా అవి ఎండిపోయిన పరిస్థితి ఉందండి. సో ఎండిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు రైతన్నలు అని చెప్పేసి మనం అనుకుంటే, వాళ్ళ బర్రెలు, వాళ్ళ ఆవులు, ఏవైతే మనకి గొర్రెలు ఏవైతే ఉన్నాయో వాటికి ఈ పొలాలకైతే వాటిని తీసుకొని వచ్చి మేతగా వేస్తున్న పరిస్థితి ఉంది. ఒకవేళ ఏదైతే మనకి కొంతమంది రైతన్నలు అయితే ఇప్పుడు ఈ యాసంగిలో ఈ ఎండిపోయినటువంటి ఈ వరి చేను ఏదైతే ఉందో దాన్ని అగ్గిపెట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇంకేం చేయగలుగుతాం, వాటర్ అందించలేకపోతూ ఉంది. ఇప్పటి వరకు ఎంతోమంది ఎమ్మెల్యేలు వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు, హామీలు ఇచ్చి మీకు సాగునీరు ఇప్పిస్తామని చెప్పేసి ప్రతిసారి కూడా ఎన్నికల పర్వంలో రావడము, హామీలు ఇవ్వడము, ఆ హామీలు అవి నెరవేర్చకపోవడము ఇవాళ రైతన్నల జీవితాలతోనే ఆడుకుంటున్నారు అని చెప్పి తెలుస్తూ ఉంది. యాసంగి పంట అండి. సో యాసంగి పంట అని చెప్పేసి మాట్లాడుకుంటే, యాసంగి పంట వచ్చిందంటేనే ప్రతి ఒక్క రైతన్న వెన్నులో వణుకు పుడతా ఉందని చెప్పేసి రైతన్నలు బాధపడతా ఉన్నారు. సో ఎందుకు ఇంత దయనీయ స్థితిలో ఈ నియోజకవర్గం ఉంది? ఈ రూరల్ నియోజకవర్గంలో గతంలో ఎమ్మెల్యేలు ఉన్నారు, దాంతోపాటు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 1.5 ఇయర్లో ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఈ ఏవైతే మనకి సాగునీరు అందించే ప్రయత్నంలో భాగంగా విఫలమయ్యారని చెప్పుకోవాలా. దాంతోపాటు రైతన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమైనా భరోసా ఏమైనా కల్పిస్తున్నారా లేదా, ఒకవేళ వస్తున్నారా, ఒకవేళ ఈ నష్టపరిహారం గురించి మాట్లాడుకుంటే మరి రైతన్నలకి ఏమైనా భరోసా ఇస్తున్నారా అనే దానిపైన కూడా మనం మాట్లాడుకోవాలా. సో ఇక్కడ కొంతమంది రైతన్నలు ఉన్నారు, రైతన్నలతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, మీరు చెప్పండి, మీ గ్రామము, మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి పనితీరు కావచ్చు, ఈ పంట పొలాలు ఏవైతే ఉన్నాయో ఎక్కడ ఏ నాలుగు దిక్కులు చూసినా కూడా మొత్తం ఎండిపోయిన పరిస్థితి ఉంది. సో ఏంది అసలు పరిస్థితి, ఏంది అసలు రైతుల పరిస్థితి ఎట్లా ఉంది అనుకుంటున్నారు? రైతులు దయనీయంగానే ఉన్నారు. ఏ ఎమ్మెల్యేలు వచ్చినా, ఎంపీలు వచ్చినా, ఎవరు వచ్చినా పట్టించుకునే వాళ్ళే అదొడే లేడు ఇక్కడ. మాకు ఇప్పుడు ఎండిపోతున్నాయి, మేము ఏం చేసి ఉరిగెట్టుకొని సచ్చుడే ఉంటుంది, అంతకన్నా ఎక్కేముంటుంది. అదే మేపుకున్నాం. ఇప్పుడు మా ఫ్రెండ్ మొత్తం మేపేసిండు అక్కడ. ఆల్రెడీ గొర్రెలకు మేపేస్తే మొత్తం ఎండిపోతుందని ఏం చేస్తాం, మేము మేపిచ్చేసినాం. అది కూడా చూపెడతాం. ఇప్పుడు ఇది కూడా ఎండిపోతుంది, చూడండి మీరే. అంటే ఇప్పుడు గతంలో కూడా ఎమ్మెల్యేలు చాలామంది కూడా ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహించిన పరిస్థితి ఉంది. మరి ప్రతిసారి కూడా ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈ నియోజకవర్గంలో ఎందుకు ఫెయిల్ అవుతా ఉన్నారు? ఏదైతే మంచిప్ప రిజర్వేర్ ఏంటది ఎస్ మంచిప్ప రిజర్వేర్ గురించి మాట్లాడుకుంటే అది మధ్యలోనే అయిపోయింది. సో చేద్దామన్నా కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారు. సో మరి ఎగ్జాక్ట్లీ అంటే ఈ మోపాల్ వరకు కూడా పైప్ లైన్స్ అన్ని తీసుకొని వచ్చి ఇక్కడ వరకు ఆపేసిరు అని చెప్పి తెలుస్తుంది. ఎందుకు ఇదంతా జరిగింది అనుకుంటే వాళ్ళకు నాయకులకు తెలియాలా. ఇప్పటిదాకా తీసుకొచ్చి ఇప్పుడు మరి రైతులను ఏం చేస్తారో తెలియదు. ఇప్పటికైతే రైతుల జాగాల రైతులే ఉన్నారు, నాయకుల జాగాల వాళ్ళు పైకి వస్తున్నారు, కానీ రైతులు అక్కడనే ఉన్నారు. రైతుకు కనీసం ఎలాంటిది అయితే లేదు. ఇప్పటికైతే ఇస్తున్నామని అంటున్నారు. ఏది రైతు భరోసా మొన్న వేసిండ్రు, కానీ ఇంతవరకు అయితే ఏది రాలి. ఒక రైతు భరోసా వచ్చింది మొన్న, రుణమాఫీకి 1 లక్ష రూపాయలు చేసారు, 2 లక్షల వరకు లేనే లేదు. అది కొందరికి వచ్చింది, కొందరికి రాలేదు. ఇప్పుడు ప్రతిసారి కూడా యాసంగి పంట అనగానే చాలామందికి చెమటలు పడతా ఉన్నాయి. అవును. సో ఇదంతా కూడా తెలిసిన తర్వాత ఈ వాటర్ అనేది లేదు, గ్రౌండ్ వాటర్ కూడా దాదాపు 2 మీటర్ల వరకు కూడా పడిపోయింది అని చెప్పేసి మనకి నివేదికలు రావడం జరుగుతూ ఉంది. కొన్ని ఏదైతే మనకి కొన్ని మండలాలు ఏవైతే ఉన్నాయో, సిరికొండ కావచ్చు, దర్పల్లి, ఆ మండలాల్లో వాటర్ ట్యాంకులతోని ఈ పంట పొలాలు ఏవైతే ఉన్నాయో వాటికి వాటర్ పెట్టే పరిస్థితిలో మనం ఉన్నాం. సో అంటే ఏం జరుగుతూ ఉంది? ఇదంతా చూసిన తర్వాత రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఈ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. రైతు ప్రభుత్వం అని చెప్తున్నారు, కానీ రైతుకైతే న్యాయం జరగడం లేదు. ఉన్నవాళ్ళు అంటే వాళ్ళ ఉన్న నాయకులే ముందుకు పోయి వాళ్ళే తెచ్చుకొని ఇది చేసుకుంటారు, కానీ ఇక్కడికైతే మరీ కింది స్థాయి నాయకులను ఎవరు పట్టించుకుంటలేరు. ఎవరి జాగలో వాళ్ళే ఉంటున్నారు. కనీసం ఇక్కడ ఎండిపోయింది వచ్చి చూసేటోడు ఎవడు లేడు, వాడు వచ్చి మాట్లాడే నాదుడు కూడా ఇక్కడికి ఎవడు లేడు.
ఏ ఎమ్మెల్యే కూడా ఇది వరకు ఇక్కడికి ఎగ్జాక్ట్లీ ఎస్ ఎస్ రాలేడు వచ్చి చూడలేడు. వాళ్ళ దాంట్లో వాళ్ళు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు అంతే తప్ప ఇదివరకు ఎవడు వచ్చి మాట్లాడింది లేదు, ఏ ఎమ్మెల్యే వచ్చి మాట్లాడింది లేదు. ఇప్పుడు గత దాదాపు ఇప్పుడు మనకి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయమంటాం మాకు. సో మీరు కూడా కాంగ్రెస్ న్యాయం జరగనప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలనే పట్టించుకున్నప్పుడు ఎవరికి పట్టించుకుంటాడు ఇక్కడ? మాదే పట్టించుకున్నప్పుడు వాళ్ళు ఉన్న 3-4 నాయకులనే మీరు ఎంబడేసుకొని తిరిగినప్పుడు మేమెందుకు తొట్టికాడు గ్యాంగ్ లేక తిరగమంటారా? మరి మీరు చూస్తూ కూడా పోతారు, పోయినా కానీ మేము నమస్తే కూడా పెట్టుకునే స్థితిగా లేదు. ఏడాదిన్నర సమయంలో ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గానికి రావడం జరిగిందా? మీ గ్రామాలకు వచ్చి మీ పరిష్కారాన్ని ఏమైనా చూడడం ఏమైనా జరుగుతూ ఉందా? మా పని ఏమైనా చేసిండ్రో అడుగుండ్రు. ఇప్పటికి మాది ఏదైనా రేషన్ కార్డు వచ్చిందా, ఎలాంటిది వచ్చిందా? ఒకటి రైతు భరోసా వచ్చింది, ఒకటి ఏదో పెన్షన్ అయితే వాళ్ళు చేసింది అదే వస్తున్నది, కానీ ఎలాంటిది లేదు. ఉంటే తీసేయమనండి, అట్లా కూడా భయపడదు ఏం లేదు. దానికి ఎవరు భయపడరు. ఈ వాళ్ళు పెడితేనే బతికేది లేదు, కష్టపడితే ఎక్కడైనా బతకచ్చు. సో ఈ పంట పొలాల గురించి మాట్లాడుకోవాలా? సో ఎమ్మెల్యే గారి గురించి మనం పక్కన పెడితే, సో దాదాపు 1.5 year నుంచి కూడా మీ ఆయన పని గురించి కానీ లేకపోతే మీ పని గురించి కూడా వచ్చిందే లేదని చెప్పేసి బాధపడతా ఉన్నారు. సో ఈ పంట పొలాలు చూసుకుందాం. ఈ పంట పొలాలు ఏవైతే ఉన్నాయో ఇది మొత్తం కూడా ఎండిపోయింది. ఇప్పుడు ఎండిపోయిన తర్వాత ఖచ్చితంగా ఇది మేతకు మాత్రమే పనికి వస్తుందా, మరి ఇంకా దేనికి పనికి వస్తుందా? అది చెప్పాలా, మేత కాదు, అది ఏమిటికి పని చేస్తుందో వాళ్ళే ఎమ్మెల్యేలు వచ్చి చెప్పాలా, ఎంపీలు వచ్చి చెప్పాలా, లేదా సీఎం గారు వచ్చి చెప్తారా? ఎవరికి తెలియదు. ఎవరికి వాళ్ళ జాగాలో వాళ్ళు ఉన్నారు, చెప్తున్నారు అప్పుల కుప్ప అని చెప్పుకుంటున్నారు. అవి తెలుసు అందరికీ అప్పుల కుప్ప. మరి మనం ఎందుకు ఇక్కడ ఉన్నది? మనం చేయడానికి వచ్చినాం కదా. కార్యకర్తలు అన్నా కానీ మీతో ఉన్నప్పుడు మరి కార్యకర్తలను కూడా పట్టించుకోరా? ఏదొచ్చింది ఇల్లు, అది ఇందిరమ్మ ఇల్లు అంటున్నారు, ఎవరికి ఇచ్చింది ఇక్కడ? ఎవరికి వచ్చింది? ఉన్న వాళ్ళ పేర్లు వచ్చినాయి అవి కూడా. అన్న ఇంకొక విషయం ఏంటంటే దాదాపు ఈ నియోజకవర్గంలో 1200 నుంచి 1500 ఎకరాల పంట అనేది పూర్తిగా నాశనం అయిపోయింది, ఎండిపోయిన తర్వాత గొర్రెలు బర్రెలకి ఇలా మేతగా వేస్తూ ఉన్నారు అని చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? అది చూడమనండి, వచ్చి చూడమండి. 15 ఎకరాలు కాదు, ఇంకెన్ని ఎండిపోతాయి, ఇంకా లాస్ట్ ఇంకా నెల వరకు ఎన్ని ఎండిపోతాయో వాళ్ళు వచ్చి చూడాలి. ఇక అది మా కళ్ళకు కనిపించడం మేము దాచి పెడతలే, అన్నీ వచ్చి చూస్తేనే వాళ్ళకి తెలుస్తుంది, ఎక్కడో ఉంటే కాదు. వచ్చి చూడాలా, చూసి రైతుకు న్యాయం చేయరు. ఇప్పుడు గ్రౌండ్ వాటర్ అది కూడా తగ్గిపోయింది. దాంతోపాటు ఒకవేళ బోర్లు వేస్తే బోర్లు అవేమన్నా పడతా ఉన్నాయా, లేకపోతే నీళ్ళు పడతా ఉన్నాయా, లేకపోతే రైతుల పరిస్థితి ఎట్లా ఉందనుకుంటున్నారు ఈ విషయంలో కూడా? రైతులు అయితే ఫెయిల్. ఇప్పుడు రైతులు అసలు ఏం చేసుకొని చేస్తారో తెలియదు. అప్పుడు చావులు అని కేసీఆర్ ప్రభుత్వంలో అన్నారు కావచ్చు, ఈ ప్రభుత్వంలో కూడా చచ్చిపోయే స్థితి, అంతకన్నా ఏం లేదు. రైతు ప్రభుత్వం ఎవరైతే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మీరు ఇంత బాధపడతా ఉన్నారు, రైతన్నలే రారాజులు అనే ఒక నినాదంతో తెలంగాణలో ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు కూడా ఇదంతా కూడా జరుగుతూ ఉంది. ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో కార్యకర్తలకు ఎవరైతే నన్ను ఓటేసి గెలిపించినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము అందుబాటులో ఉన్నామని చెప్పేసి గల్లెగిరేసుకొని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. ఎవరు దగ్గరకు రమ్మని ఏ కార్యకర్త ఉన్న కార్యకర్తలకు వచ్చి ఏ గల్లెగిరేస్తారో చెప్పమని, మా కార్యకర్త ఎవరు వచ్చిండ్రో మా దగ్గరికి, ఏ ఎమ్మెల్యే వచ్చిండో, ఏ పని చేసిండో అడుగుమని. నేను అడుగుతా, చెప్తాను. నాకు ఏమన్నా పోతే కూడా పని కాలేదు, నేను పోతే కూడా అక్కడ ఉంచిరు కానీ పని కాలేదు. ఏ విషయంలో మీరు ఏ విషయంలో పోయినా ఒక విషయంలో పోయినా కానీ కాలేదు, కానప్పుడు వెళ్ళొచ్చిన మా పిఏకి చెప్తాను, పిఏ కూడా సపరేట్గా వెళ్ళొచ్చు నేను దగ్గర ఎందుకు ఉండాలని. నాది నేను చేసుకున్నా, నా పని అయింది కదా. మళ్ళీ ఇంతవరకు కూడా ఏం పని కూడా కాలేదు. మా కార్యకర్తలకు కనీసం రేషన్ కార్డు కూడా ఎత్తలేదు. అదంటే ఇంకా రన్నింగ్లో ఉన్నది అంటారు. ఏం రన్నింగ్లా? సో ఫైనల్గా రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం డిమాండ్ చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు దాదాపు ఈ రూరల్ నియోజకవర్గంలో 1500 ఎకరాల నుంచి 1600 ఎకరాల వరకు పూర్తిగా రైతన్నలు నష్టపోయారు. ఇంకా ఈ ఏదైతే మనకి ఇప్పుడు మనము ఆరంభంలోనే ఉన్నాము, మార్చి అయిపోయింది, ఏప్రిల్ మే ఉంది, ఈ 2 నెలల్లో రైతన్నల పరిస్థితి ఎట్లా ఉంటుంది? మీరు ఏం డిమాండ్ చేద్దామని మీరు అనుకుంటున్నారు? రైతుల దగ్గరికి వచ్చి చూడాలా, రైతులకు కావాల్సింది చేయాలా. రైతు ప్రభుత్వం అన్నప్పుడు మేము కాదు చెప్పడం, ప్రజలు చెప్పడం కాదు. రైతుల దగ్గరికి ఎమ్మెల్యేలు రాస్తారా, ఎంపీలు వస్తారా, వచ్చి చూసి వాళ్ళకు న్యాయం చేయాలి. ఈ యాసంగి గురించి మాట్లాడుకుంటే అన్న మీరు చెప్పండి, అసలు ఎంత ఖర్చు అయింది? అంటే ఎన్ని ఎకరాలలో మీరు ఈ వరి వేయడం జరిగింది, ఎంత నష్టపోయారు ఇప్పటి వరకు? ఒక్కొక్క ఎకరానికి 15-16 వేల ఖర్చు అవుతుంది. మిగతా మొత్తం టోటల్ 20,000 అవుతుంది ఎకరానికి. ఆ ఖర్చు ఎవరు నింపుతారు? అని మొత్తం టోటల్ చేసి వాడు ఉరేసుకున్నాడు తప్ప ఏం లేదు ఇక్కడ, అంతకు మించి అయితే ఏం లేదు. సో ఇది మొత్తానికి రూరల్ నియోజకవర్గం అనేది చాలా పెద్ద నియోజకవర్గం అని చెప్తా ఉంటాము. చాలా వరకు కూడా ఎమ్మెల్యేల గురించి మాట్లాడుకుంటే ఒక రైతన్న ఇవాళ అగ్గి పెట్టుకొని చచ్చిపోయినా కూడా వచ్చి చూసే నాదుడే లేదన్నట్టుగా మనకి ఇక్కడ కొంతమంది రైతన్నలు అయితే బాధపడుతున్న పరిస్థితి ఉంది. దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే దాదాపుగా మనకి 1500 నుంచి 1600 ఎకరాల వరకు కూడా ఇప్పటికే చాలా వరకు కూడా పంట పొలాలు అయితే పూర్తిగా ఎండిపోయినాయని చెప్తా ఉన్నారు. ఇది
ఎండాకాలం అంటే మనకి ఇప్పుడు మార్చిలో ఉన్నాము, ఏప్రిల్ ఉంది, మే ఉంది, ఈ 2 నెలల్లో కూడా మొత్తం దివాలా తీస్తుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇవాళ గ్రౌండ్ వాటర్ కూడా ఇవాళ అంతరించిపోతున్న పరిస్థితి ఉంది, మొత్తం అడుగంటిపోతున్న పరిస్థితి ఉంది అని చెప్పేసి బాధపడతా ఉన్నారు. ఒకవేళ బోర్లు వేసుకొని ఇవాళ మా పంట పొలాల్ని మేమే కాపాడుకుందామంటే కూడా ఇవాళ బోర్లు కూడా ఎత్తేస్తున్న పరిస్థితి ఉంది, అవి కూడా ఫెయిల్ అవుతున్న పరిస్థితి ఉంది. దాంతోపాటు ఈ యాసంగి పంట వేద్దామంటే ఇవాళ చెమటలు వస్తున్నాయి. ఇవాళ ఏంది అసలు మా పరిస్థితి అసలు ఎవరు చూడలేని పరిస్థితి ఉంది. ఒకవేళ ఎవరైతే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎం అయితే ప్రతిదానికి కూడా ప్రతి విషయంలో రైతే రారాజు, రైతుల కోసమే మేము మొత్తం ప్రభుత్వం నడుపుతున్నాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా వట్టి మాటలు. ఎవరు కూడా ఇది మా గోడును విలిపించుకునే పరిస్థితి లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. దాంతోపాటు మంచిప్ప రిజర్వాయర్ గురించి మనం మాట్లాడుకోవాలా. దాదాపు మనం వచ్చేసి మంచిప్ప ముంపు ప్రాంతాలైనటువంటి కొన్ని ఏరియాలకైతే రావడం జరిగింది. మోపాల్ ఇక్కడి వరకు కూడా ఆ పైప్ లైన్ ఇక్కడి వరకు తీసుకొని వచ్చి ఇక్కడ ఆపేసినారు. గతంలో ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే ఇప్పటికీ కూడా దీనిపైన మరి ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకొని మరి ప్రజలకి ఎవరైతే ఈ రైతన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ఖచ్చితంగా కాపాడాలనే ఒక సోయి లేకుండా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు అని చెప్తా ఉన్నారు. 1.5 year అవుతా ఉంది. గడిచిన 1.5 సమయంలో కూడా ఎమ్మెల్యే ఒక్కసారి కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ పనుల మీద వస్తున్నారు, వాళ్ళ పనులు చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కానీ కార్యకర్త ఉన్నడా సచ్చిండా అని చెప్పేసి ఒక్కసారి కూడా ఒక మాట మాట్లాడింది లేదు. క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి తిరిగినా కూడా ఒక పని అయితే లేదని చెప్పేసి వాళ్ళ బాధపడుతున్న పరిస్థితి ఉంది. సో ఇది మొత్తానికి ఇవాళ స్పెషల్ స్టోరీ.